ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుస్తి బ్రహ్మార్యరాయ గుణాత్మ సర్గవతిగం దర్శ దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము. అదృష్ట బలములో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా వీళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషములు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే రెండు పెనుబాములు దోషాలు. రెండు పెనుబాముల వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో వీళ్ళకి ఆ నాగదోష ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి ఏ పని అనుకుంటున్నారో ఆ పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళ జాతక ఫలితంలో చూసుకుంటే మనస్సు, విధానము, ఆలోచన, తెలివితేటలు అన్నీ బాగుంటాయి. కానీ కొన్ని విషయాలలో ఆటోమేటిక్గా వీళ్ళ జాతక విధానంలో కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, అవమానములో 6, రాజపూజితలో 6 ఆ విధంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి మరి గత విధానములో ఉన్న దాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి మంచి శుభ ఫలితాలు, మంచి విధానాలు అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే కనపడుతున్నాయి. మీరు ఊహించని ఆలోచనలు, మీకు ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన బకాయిలు, ఎన్నో రోజుల నుంచి కొన్ని చేయాల్సిన కొన్ని కోర్టు సమస్యలు కానీ, పోలీస్ సమస్యలు కానీ, మీరు చేయాల్సిన పనులు సమస్యలు కానీ, ఎన్నో రోజులు పడ్డ బ్రేక్ అయినవి కూడా ఇప్పుడు అవి మీకు మొదలయ్యే మార్గాలు దగ్గరికి వస్తున్నాయి. మీ అదృష్టం విధానంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే ప్రాప్తి అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కూడా మీ ప్లానింగ్ కానీ, మీ ఐడియాలు కానీ, మీ ఆలోచనలు కానీ పబ్లిసిటీ చేయొద్దండి. మీకు అదృష్ట సంఖ్య 9. కాబట్టి మీకు అదృష్ట యోగం అనేది ఎరుపు. మీకు స్నేహంలో ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా చేయకూడదు. ఫ్రెండ్షిప్ లాంటిది, దోస్తు లాంటిది, ఒకరికి డబ్బులు ఇవ్వటం కానీ, ఒకరి దగ్గర మనం తెచ్చుకోవటం కానీ జరుగుతుంటాయి. అలాంటి జరిగేటప్పుడు ఒకరికి వరకు నేనే అని జమానతు, షూరిటీ అనేది మీరు పడకూడదు. ఆ జమానతు, షూరిటీ మీరు పడిన దానివల్ల మీకు మొదటికే మోసం అవుతుంది. ఎందువల్ల అంటే మీరు స్నేహంతో మనవోడేలు అనుకొని మీరు మూవ్ అవుతారు. అది ఏమవుతుందంటే ఆ సమస్య చాలా వరకు పెద్దదైపోయి వాడు లేనిపోయిన శికాకులు మీ మీద పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసి మధ్యలో ఇరికించేసి మిమ్మల్ని ఇబ్బందిగా చేసే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి స్నేహధర్మంలో అయినా కానీ, ఇటు భార్యాభర్తల కుటుంబ సమస్యల్లో కానీ, మీకు ఎలాంటి కానీ ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది మీకు ఎక్కువగా ఉండకూడదు. మీకు ఈ నెలలో మీకు మంచి అదృష్ట గడియలు, లక్ష్మీ ఫలితాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరు వాహనం అనేది నల్లటి వాహనం అనేది మీరు కొనకూడదు. నల్లటి వాహనం వల్ల మీకు కొన్ని కష్టాలు పాలయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్త్రములు కానీ, నల్లటి విధానాలు కానీ మీరు మూవ్ కాకూడదు. దానివల్ల మీకు చాలా వరకు నష్ట ప్రభావము కనబడుతుంది. కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభ గడియలు వినబోతున్నారు. మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు. వ్యాపార విషయాలలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ మీకు ఈ నెల నుంచి మీరు పట్టిందల్లా బంగారం కాబోయే యోగం అది త్వరలోనే దగ్గర వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనకి పట్టిందల్లా బంగారం అని ఏదంటే అది పట్టుకుంటే పని కాదు. మనకు కావాల్సింది మన తెలివితేటలను బట్టి మనకి కావాల్సిన దాన్ని పట్టుకొని మనం మూవ్ కావాలి. కానీ ఏది పెడితే అది పెడితే మళ్ళీ అధోగతి పోలయ్యే మార్గాలు ఉంటాయి. కాబట్టి మీకు మంచి గడియలు వచ్చినప్పుడే మీరు మూవ్ కావాలి. మంచి గడియలు రానప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి బిగినెస్ చేసినా కూడా లాస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఆ టైం దగ్గరకు వచ్చింది. చాలా జాగ్రత్తగా
చాలా ఆలోచనగా, చాలా విధానంగా మీరు దాన్ని పట్టుకొని బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కూడా కలిసిమెలిసి మీరు పూర్తి అవుతే మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి మంచి విధానాలు ఎదురయ్యే మార్గం ఉండదు. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి మనసులో బాధపడుతూ ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా మాకు ఫలించుకోకుండా అయిపోతుంది స్వామి అని చాలామందికి డౌట్‌గా ఉంది. చాలామంది మనకు ఫోన్ చేస్తుంటారు. స్వామి మేము ఏ దేవుని పూజించాలి? ఏ దేవుని పూజించినా మాకు కరుణించుకోకుండా అయిపోతుంది. ఏమిటా అనేది చాలామందికి మనసులో సందేహాలున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్‌గా మీరు చేయాల్సిన విధానాలు, లక్ష్మీ కటాక్షణము ఏమిటి అంటే శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి పారార్థన చేయాలి తప్పకుండా. శ్రీ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ 101 ఆకుతోని, తమలపాకుతోని ఆ స్వామికి మీరు ఆంజనేయ స్వామికి మీరు తప్పకుండా పూజ చేయించిన వెడల తర్వాత ఆయనకి ఇష్టమైన వడ, ఆ వడతోని 101 వడతోని ఆయనకి మాల వేసేసి దండ తయారు చేసి ఆయన మెల్లో వేసేసి 101 ఆకు తమలపాకు తెచ్చి మీరు పూజ చేయించుకుంటే తప్పకుండా మీలో ఉండాల్సిన నెగటివ్ అనేది పోతుంది. మీ మీద దరిద్రాలు పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే పనుల్లోని అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీకు అతి త్వరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీ పేరు, వయసు, గోత్రనామాలు మా నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మీరు పంపించిన విడల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము చూసి, స్థితిగతులను చూసి, అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.